సనుగు అది మంచిది కాదు. లోపల సనుగు కూడా మంచిది కాదు. డైరెక్ట్ ఉండాలి, స్టేట్ ఫార్వర్డ్గా ఉండాలి. బాధపడరు ఎవరు, పెడితే తింటారు, లేదంటే పస్తులైనా వెళ్ళిపోతారు. మీకు శాపనార్థాలు పెట్టి ఏ సేవకుడు వెళ్ళడు, ఏ దేవుని కుమారుడు వెళ్ళడు. సేవకులు, వాక్యం తెలిసిన దేవుని పిల్లలు ఒక పూట భోజనానికి ఏదో అనుకునే రకంగా ఎవరు ఉండరండి. చంపేస్తారు. ఈ శరీరాన్ని నల్లగా కొట్టుకోవడానికి కూడా ప్రయాసం, శ్రమ తీసుకుంటారు. కానీ ఆ దాని వల్ల వచ్చే నష్టం చూడండి ఎంత భయంకరంగా ఉంటుందో. మీరు ఒకవేళ సనిగి మీరు ఆతిథ్యం చేశారా, గునుగుకొని ఆతిథ్యం చేశారా, ఈర్ష్యతోనో ఇబ్బందితోనో ఆతిథ్యం చేశారా, దాని వల్ల సేవకులకే నష్టం ఉండదు సుమా, దాని వల్ల దేవుని పిల్లలకే నష్టం ఉండదు సుమా. ఎవరైతే సనుగుకుంటున్నావో నీకే నష్టం. ఏంట నష్టం? ఇగో ఇస్తానన్న ఆ పరలోకానికి వెళ్ళకుండా నేను ఇక్కడే తీసి పడేస్తాను. లిస్టులో నుంచి కట్. ఇంకెక్కడి పరలోకం? ఇన్ని రోజులు పడిన ప్రయాసం అంతా ఏమైపోయింది? నీళ్ళల్లో పోసిందిగా అయిపోతుంది.